దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు అని వచ్చిన రాష్ట్రపతి ఆర్డర్ అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. ఇది మరొక్కసారి పునరుద్ధరిస్తున్నాం, స్పష్టం చేస్తున్నాం. ఇది రాజ్యాంగ చట్ట వ్యతిరేకమే కాకుండా అది దళితుల పట్ల ఉండబడే వివక్షతకు, దళితుల మీద ఉండే చిన్న చూపుకు ఆ ఆర్డర్ ఒక నిదర్శనం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, అది చట్ట వ్యతిరేకం, అది వివక్షతో కూడిన ఆర్డర్. దాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవడమో లేదా సవరించుకోవడమో జరగాలని చెప్పి మేము రాష్ట్రపతిని కోరుతున్నాం. అందుకు అనుగుణంగా కేంద్రం చొరవ తీసుకోవాలని చెప్పి కూడా గుర్తు చేస్తున్నాం. ఇది రాష్ట్రపతి ఆర్డర్ కనుక రాష్ట్రపతిని కోరుతున్నాం. కేంద్రం చొరవ తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 మేరకు భారత పౌరులు 18 సంవత్సరాలు దాటిన వారెవరైనా వాళ్ళ ఇష్టమైన మతాన్ని, విశ్వాసాలని కలిగి ఉండవచ్చు అని చెప్పి ఆర్టికల్ 25 చెప్తున్నది. అదే సమయంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15 భారతీయులైన వాళ్ళు ఏ మతమైనా, ఏ కులమైనా, లింగ వివక్షతకు గురి కావద్దని చెప్పి, అట్లా చూడొద్దు అని చెప్పి ఆర్టికల్ 14, 15 చెప్తున్నది. ఆర్టికల్ 25కి, 14, 15కు ఈ ఆర్డర్, రాష్ట్రపతి ఆర్డర్ అనేది పూర్తి విరుద్ధం. అది రాజ్యాంగాన్ని, చట్టాన్ని ధిక్కరించి వచ్చిన ఆర్డర్ అని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26 నుంచి ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అంటే ఆ రోజు నుంచే ఆర్టికల్ 25, ఆర్టికల్ 14, 15 అమల్లో ఉన్నాయి. ఆ రోజు మతం మార్చుకునే సమయంలో కేవలం దళితులు మాత్రమే మార్చుకోవద్దని చెప్పి, ఇందులో ఏమి నిబంధనలు ఏమి లేవు, అసలు మతం కోణమే లేదు. ఆర్టికల్ 341 అది ఎస్సీలను గుర్తిస్తుంది. ఆర్టికల్ 342 అది ఎస్టీలను గుర్తిస్తుంది. ఈ లెక్క పరంగా ఎస్సీలకు, ఎస్టీలకు వాళ్ళు నమ్ముకున్న మతంతో సంబంధం లేకుండా ఎవరికైనా వాళ్ళు నమ్ముకున్న మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ అమలుకు వచ్చినాయి. అవి అమలు జరుగుతుండగానే ఈ ఆర్డర్ వచ్చేసింది. ఈ ఆర్డర్ 1950 ఆగస్టు 11న వచ్చింది. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చేటప్పుడు రాజ్యాంగ చట్టంలో నిబంధనలు ఏమి లేవు, కానీ 8 నెలల తర్వాత మాత్రం నిబంధన రాష్ట్రపతి ఆర్డర్ పేరుతో వచ్చేసింది. ఈ ఆర్డర్ ఆర్టికల్ను ఉల్లంఘించినట్టే 25ని, ఈ ఆర్డర్ 14, 15 ఉల్లంఘించినట్టే. ఎందుకు అనంటే కేవలం ఎస్సీ రిజర్వేషన్లు హిందూ దళితులకు మాత్రమే వర్తిస్తాయని చెప్పి మళ్ళా ఆర్డర్ వచ్చేసింది.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు లేదే. 8 నెలల తర్వాత ఒక దళితుల గురించి మాత్రమే హిందూ దళితులు అనే పేరుతో హిందూ దళితులకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేస్తాయని ఉన్నది. అది ఎస్సీలకు వర్తింపలేదు. ఆర్టికల్ 341 ఎస్సీలకు గుర్తింపు, 342 ఎస్సీల గుర్తింపు. కానీ ఇక్కడ ఎస్సీలు మాత్రమే, హిందూ దళితులకు మాత్రమే ఇది వర్తిస్తుంది రిజర్వేషన్ అని చెప్పి ఆర్డర్ చేసింది. హిందూ గిరిజనులకు మాత్రమే ఆర్డర్ వర్తిస్తుంది అని చెప్పి దాన్ని ఎస్సీలకు వర్తింపజేయలే, ఓన్లీ దళితులకు మాత్రమే వర్తింపజేశారు. ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా, దళితులు అన్నబడుతున్న వాళ్ళు నమ్ముకున్న విశ్వాసం కలిగి ఉండే స్వేచ్ఛ ఎందుకు రద్దయింది? ఈ ఆర్డర్ ఎందుకు రద్దు చేసింది? గిరిజనులు ఏ విశ్వాసమైనా కలిగి ఉండవచ్చు. గిరిజనుల పేరుతో వచ్చే ఏ హక్కులైనా, రిజర్వేషన్లైనా, రాయితీలైనా వాళ్ళకు మతంతో సంబంధం లేకుండానే వాళ్ళకు వర్తిస్తున్నాయి. బీసీలు ఏ మత విశ్వాసాలైనా కలిగి ఉండవచ్చు. బీసీ రిజర్వేషన్లు, రాయితీలు, హక్కులు ఏ మత విశ్వాసానికి సంబంధం లేకుండానే వర్తిస్తున్నాయి. ఓసీలు ఏ మత విశ్వాసమైన కలిగి ఉండవచ్చు. ఓసీలు ఏ మత విశ్వాసమైన కలిగి ఉండవచ్చు. వాళ్లకు ఈ ఆర్డర్ వర్తించట్లేదు. ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తున్నా, ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ముస్లింలకు ఓసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ముస్లిం మైనార్టీ కింద తీసేస్తే, మతపరమైన మైనార్టీ కింద ముస్లిం తీసేస్తే ఓసీలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. ఎవరికి ఏ సామాజిక హోదా ఉన్నదో దానికి తగ్గట్టుగానే రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీలకు దళితుల పరంగా సాంఘిక వ్యవస్థ ఉన్నది, ఎస్సీల పేరుతో రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీలు కొండ కోణాల్లో జీవించేటోళ్ళు, వాళ్ళు వెనుకబడ్డారు, వాళ్ళకు రిజర్వేషన్లు ఉన్నాయి. గ్రామంలో ఉండబడే బీసీలు వెనుకబడ్డారు, వాళ్లకు వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయి. అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారు, పేదలకు ఇప్పుడు రిజర్వేషన్లు వచ్చినాయి. ఇప్పుడు రిజర్వేషన్లు ఎవరికి లేవు? ఎవరి సామాజిక హోదా పరంగా, ఎవరి ఆర్థిక స్థితి పరంగా వాళ్ళకు రిజర్వేషన్ వర్తింపజేస్తున్నాయి. కానీ ఈ ఆర్డర్ మాత్రం నువ్వు దళితులు అనబడుతున్న వాళ్ళు హిందూ విశ్వాసం కలిగి ఉంటే మాత్రమే ఆ ఎస్సీ హోదా వర్తిస్తుంది, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తిస్తుంది అని చెప్పి ఈ రాజ్యాంగం చెప్పడం అంటే దళితుల పట్లనే ఈ ఆర్డర్ వివక్షత చూపినట్టు అనే విషయం స్పష్టంగా రుజువవుతోంది. దళితుల పట్లనే ఈ ఆర్డర్ వివక్షత చూపుతున్నట్టుగా రుజువవుతోంది. మీ దృష్టికి హైదరాబాద్లో ఒక చర్చ్ గురించి మాట్లాడతా. ఏ కులానికి ఆ కులం చర్చిలు ఉన్నాయి, అందరూ కలిసేసే చర్చిలు ఉన్నాయి. ఏ కులానికి ఆ కులం చర్చిలు ఉన్నాయి ఈ తెలుగు నేల మీద, ఈ దేశంలో అందరూ కలిసేలే చర్చిలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ఒక చర్చిలో ఎస్సీ క్రైస్తవులు పోతున్నారు, అందులోనే కొంతమంది బీసీ క్రైస్తవులు పోతున్నారు, అందులోనే ఎస్టీ క్రైస్తవులు పోతున్నారు, అందులోకే ఓసీ క్రైస్తవులు కూడా పోతున్నారు. ఒక చర్చికి ఎస్సీ క్రైస్తవులు పోతున్నారు, అదే చర్చికి బీసీ క్రైస్తవులు పోతున్నారు, అదే చర్చికి ఓసీ క్రైస్తవులు పోతున్నారు, అదే చర్చికి ఎస్టీ క్రైస్తవులు పోతున్నారు. చర్చికి ఈ 4 వర్గాల సమూహాలు పోతున్నాయి ఒకే చర్చికి. కానీ ఆ చర్చికి వెళ్ళే 3 వర్గాల సమూహాలకు ఈ ఆర్డర్ వర్తించట్లేదు. ఆ చర్చిలో ఎస్సీలు ఉంటారు, కానీ ఎస్సీలకు ఈ ఆర్డర్ వర్తించదు. అదే చర్చిలో బీసీలు ఉంటారు, ఈ ఆర్డర్ వర్తించట్లేదు.
అదే చర్చిలో ఓసీలు ఉంటారు, ఈ ఆర్డర్ వర్తించట్లేదు. కానీ అక్కడ 4 వర్గాలు ఒకే చర్చికి వెళ్తున్నాయి. ఒక వర్గం మీద మాత్రమే మీరు హిందువులు అయితేనే మేము ఇస్తాం, మీరు క్రైస్తవులు అయితే మేము ఇవ్వమని చెప్పి ఈ ఆర్డర్ రావడం అంటే బీసీ క్రైస్తవుల మీద లేని, ఎస్సీ క్రైస్తవుల మీద లేని, ఓసీ క్రైస్తవుల మీద లేని ఈ నిబంధన ఒక ఎస్సీ క్రైస్తవుల మీదనే ఉండడం అంటే ఇది కూడా ఒక రకమైన వివక్షతే కదా. ఒకనాడు మీరు మా దేవాలయాలకు రావద్దని అన్నారు, అది వివక్షతే. కానీ ఈనాడు ఫలాని దేవాలయంలోకి మీరు పోవద్దు అని అంటారు, ఇది వివక్షతే. ఒకనాడు మా దేవాలయానికి రావద్దన్నారు దళితుల్నే, కానీ ఈనాడు మీరు ఫలాని దేవాలయంలోకి వెళ్ళొద్దని అంటుండ్రు. అంటే రావద్దనేది మీరే, ఇంకొక దిక్కు పోవద్దనేది మీరే. ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత అవమానం, ఇది ఎంత అన్యాయం, ఎంత అవమానం. ఈ దేశంలో ఏదైనా హిందూ దేవాలయాలకి రాకుండా ఎవరిని అడ్డుకున్నారు? దళితుల్నే. ఎవరిని అడ్డుకున్నారు? దళితుల్నే. ఈరోజు మీరు మాత్రం ఫలాని విశ్వాసం కలిగి ఉంటుందని చెప్పి ఎవరి మీద ఆర్డర్ తీసుకొచ్చారు? దళితుల మీదనే. మీరు రావద్దంటే మేము రావద్దు, మీరు పోవద్దంటే మేము పోవద్దు. ఇంతకంటే ఆనాడు మా పట్ల వివక్షత కొనసాగింది, ఈనాడు మా పట్ల వివక్షత కొనసాగుతుంది ఈ ఆర్డర్ పరంగా. ఆనాడు మన ధర్మం మమ్మల్ని దేవాలయాలకు రానివ్వలేదు, ఈనాడు మీరు యేసుక్రీస్తును ప్రవక్తను నమ్మొద్దని చెప్పి ఆర్డర్ తీసుకొచ్చేశారు. నేను అంటున్నాను, ఏ నాటి కాలంలో మమ్మల్ని రావద్దన్నారు? ఒకనాడు దళితులు రోడ్డు మీద నడవలేని రోజుల్లో అందరిలాగా మీరు అందరూ తిరిగే రోడ్డు మీద మీరు తిరగద్దన్న రోజుల్లో, మా దేవాలయంలోకి మీరు రావద్దన్న రోజుల్లో, మాలాగా మీరు చదువుకోవద్దన్న రోజుల్లో, మాలాగా మీరు స్వేచ్ఛగా జీవించద్దన్న రోజుల్లో మీరు బడికి రాకుండా చేస్తే క్రైస్తవ మిషన్లు వచ్చి వాళ్ళు బడి తీసుకొచ్చారు. అప్పుడు మా దళితులు పోయి బడి స్కూల్లో చదువుకున్నారు. మీరు గుడికి రావద్దంటే వాళ్ళు ఒక చర్చి కట్టించారు, మీరు ఇక్కడ స్వేచ్ఛ ఉన్నది రావచ్చు అని చెప్పారు. మీరు దళితుల ఆరోగ్యం విషయం మీరు పట్టించుకోకపోతే వాళ్ళు ఆసుపత్రులు కట్టించేశారు. మీరు రావద్దన్న కాడికి నేను రాలేదు కదిగా. మీరు గుడికి రావద్దన్నది మీరే, బడికి రావద్దన్నది మీరే, స్వేచ్ఛగా తిరగద్దన్నది మీరే, మా ఆరోగ్యం గురించి పట్టించుకుంది మీరే. వాళ్ళు బడి తీసుకొచ్చారు, వాళ్ళు ఆసుపత్రి తీసుకొచ్చారు, వాళ్ళు చర్చి తీసుకొచ్చారు, వాళ్ళు తిరిగే స్వేచ్ఛను తీసుకొచ్చారు. మేము పోవడానికి కారణం ఏంది మరిగా? మా మీద వివక్షిస్తున్న రోజుల్లో, మా మీద అవమానాలు జరుగుతున్న రోజుల్లో, మమ్మల్ని చూస్తేనే అంట్రాన్ వాళ్ళని దూరం పెట్టిన రోజుల్లో వాళ్ళు దగ్గర చేర్చుకున్నారు, మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు దగ్గర చేసుకున్నారు, మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వీళ్ళ మీద అవమానాలు జరుగుతున్న రోజుల్లో, గుడికి రావద్దంటున్న రోజుల్లో, బడికి రావద్దంటున్న రోజుల్లో, స్వేచ్ఛగా తిరగద్దంటున్న రోజుల్లో వాళ్ళు అక్కడికి పోతే తప్పట్టారు కదా. ఈ భారతదేశానికి మొట్టమొదలు క్రైస్తవ మతం తీసుకొచ్చింది బ్రాహ్మణులు కదా, బాగా చదువుకున్నోళ్ళే కదా. మా తండ్రుల వరకు, మా తల్లిదండ్రుల వరకు మా వాళ్ళు చదువుకోలేదు కదా. కానీ వందల సంవత్సరాల క్రితం ఇక్కడ క్రైస్తవ మతం వచ్చింది కదా. ఆ క్రైస్తవ మతంలో సమానత్వం ఉన్నదని బోధించింది, ఆ క్రైస్తవ మతంలో సమానత్వం ఉన్నదని బోధించింది బ్రాహ్మణులే కదా. అంటే ఏ వివక్ష లేని వాళ్ళు అప్పటికే చదువు అనే అక్షరాన్ని, ఆయుధాన్ని బలంగా చేతులు పట్టుకున్న వాళ్ళు,
సమాజంలో అత్యున్నత గౌరవం ఉన్నోళ్ళు, అన్ని రంగాల మీద పట్టున్నోళ్ళు క్రైస్తవ మతంలో పోయి వాళ్ళు ఇప్పటికీ క్రైస్తవ మతంలో ఉంటే వాళ్ళకు మాత్రం ఆర్డర్ వర్తించట్లేదు. నేను అంటున్నా, ఈరోజు మీరు చూడండి, ఒక చర్చిలో అన్ని వర్గాలు వెళ్ళే చర్చి ఉన్నది. ఎవరి చర్చిలు వాళ్ళకు ఉన్నాయి. చాలా గ్రామాలకు వెళ్ళి చూడండి, మాదిగవాడల్లో మాదిగ చర్చిలు ఉన్నాయి, మాలవాడల్లో మాల చర్చిలు ఉన్నాయి, కొన్ని చోట్ల బీసీ వాడల్లో బీసీ చర్చిలు ఉన్నాయి, కొన్ని చోట్ల ఎస్టీ తండాల్లో గూడాల్లో ఎస్టీ చర్చిలు ఉన్నాయి, బ్రాహ్మణ చర్చిలు ఉన్నాయి, మెజార్టీ బ్రాహ్మణులు పోయే చర్చిలు ఉన్నాయి, మెజార్టీ బ్రాహ్మణులు పోయే చర్చిలు ఉన్నాయి, మెజార్టీ కమ్మాలు పోయే చర్చిలు ఉన్నాయి, మెజార్టీ రెడ్లు పోయే చర్చిలు ఉన్నాయి, మెజార్టీ కాపులు పోయే చర్చిలు ఉన్నాయి, మెజార్టీ బ్రాహ్మణులు పోయే చర్చిలు ఉన్నాయి, అందరూ పోయే చర్చిలు ఉన్నాయి. కానీ ఎవరికి లేని వివక్ష ఆర్డర్ దళితుల మీద పెడుతున్నది. ఎవరికి వాళ్ళకు చర్చిలు ఉన్నాయి, కాపుల చర్చిలో కాపులు పోవచ్చు, వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తాయి. బీసీలు కట్టుకున్న చర్చిలో బీసీలు పోవచ్చు, వాళ్ళకు బీసీ రిజర్వేషన్ వర్తిస్తాయి. కమ్మోళ్ళు రెడ్డోళ్ళు బ్రాహ్మణులు కట్టుకున్న చర్చిలు ఉంటే వాళ్ళ చర్చిలకు వెళ్ళవచ్చు, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తాయి. మా ఎస్సీలకు చర్చిలు ఉన్నాయి, వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తాయి. నేనంటున్నా, ఎస్సీలు తప్ప ఇంకా ఎవరి సామాజిక హోదా రద్దవుతలేదు, ఎవరి రిజర్వేషన్ రద్దవుతలేవు. ఎస్సీ సామాజిక హోదా ఎస్సీలకే ఉన్నది, రిజర్వేషన్ అట్లనే ఉన్నాయి. బీసీ సామాజిక హోదా బీసీలకే ఉన్నది, ఆ రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. ఓసీ సామాజిక వర్గాల హోదా ఓసీలకు అట్లనే ఉన్నది, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. కానీ దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే మాత్రం వాళ్ళ సామాజిక హోదా రద్దవుతుంది, వాళ్ళకు రిజర్వేషన్లు వర్తించవంట. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించదట. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఇది చట్ట విరుద్ధం కాదా? మా మీద ఆంక్షలు కాదా? ఆనాడు గుడికి రావద్దన్నది మీరే కదా, ఈనాడు ఫలాని గుడికి పోవద్దంటున్నది మీరే కదా, ఆనాడు మా గుడికి రావద్దన్నది దళితులనే కదా, ఈనాడు ఫలాని చర్చికి పోవద్దంటున్నది దళితులనే కదా. ఓసీలు చర్చిలకు పోయినా వాళ్ళు క్రైస్తవులైనా మీకు ఇబ్బంది అవుతలేదు. బీసీలు చర్చిలు కట్టుకున్నా, క్రైస్తవ మతం పుచ్చుకున్నా వాళ్ళకి ఇబ్బంది అవుతలేదు, గిరిజనులకు ఇబ్బంది అవుతలేదు. కానీ దళితులకు మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. ఆనాడు మనధర్మం పేరుతో మమ్మల్ని చిన్నచూపు చూశారు, దూరం పెట్టారు. ఈనాడు ఆర్డర్ పేరుతో మమ్మలను మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పదలుచుకున్నారు. ఇతరులు ఎక్కడికి వెళ్ళినా పర్లే, కానీ మీరు మాత్రం దాటద్దు, మీరు మాత్రం గీత దాటద్దు అన్నట్టుగా గీత గీస్తున్నారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది రాజ్యాంగబద్ధమా ఈ ఆర్డర్? అందువల్ల దీన్ని సవరించుకోవాలని కోరుతున్నాను నేను. ఎట్లా సవరించుకోవచ్చు? ఆర్డర్ను 1950లో వచ్చిన ఆర్డర్ కేవలం హిందూ దళితులు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తాయి అన్నాడు. కానీ ఆ రోజు లేని సిక్కు మతం తీసుకున్న దళితులు కూడా వర్తిస్తామని చెప్పి 56లో తీసుకొచ్చేశారు. అంటే 56 నాటికి సిక్కు దళితులు కూడా ఎస్సీలు కాదు, సిక్కు దళితులు కూడా ఎస్సీలు కాదు. కానీ సిక్కు దళితులు కూడా ఎస్సీ హోదా వచ్చేసింది. 90 నాటికి బౌద్ధులు ఎస్సీలు కాదు, 90 నాటికి బౌద్ధ మతం తీసుకున్న ఎస్సీలు కాదు. కానీ 1990 నాటికి మళ్ళీ బౌద్ధ మతం తీసుకున్న దళితులు కూడా ఎస్సీ హోదా వర్తించింది. అట్లనే దీన్ని ఎక్స్టెండ్ చేయండి. క్రైస్తవ మతం తీసుకున్న దళితులకైనా, ప్రవక్త నమ్ముకున్న దళితులకైనా ఇది వర్తిస్తుందని చెప్పి ఎక్స్టెండ్ చేయండి. లేదా 50 నాడు ఏ రాజ్యాంగం ఉన్నదో ఆర్డర్ రాకముందు దాన్ని అమలు చేయండి. 50 నాడు ఆగస్టు 10 కంటే ముందు 1950 జనవరి 26 నుంచి ఆగస్టు 10 కంటే ముందు ఏ విధానాలు ఎత్తున్నాయో దాన్ని అమలు చేయండి. అమలు చేయాలంటే ఏం చేయాలి? ఆర్డర్ను ఉపసంహరించుకోవాలి. కాబట్టి ఆర్డర్ను ఉపసంహరించుకుంటారో ఆర్డర్ను ఎక్స్టెండ్ చేస్తారో తేల్చుకోవాల్సింది రాష్ట్రపతి, తేల్చుకునే విధంగా చొరవ తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నేను స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నా.
నేను గుర్తు చేస్తున్నా. నేను ఏదేమైనా ఈ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం, ఈ ఆర్డర్ చట్ట విరుద్ధం, ఇది వివక్షతో కూడిన ఆర్డర్. ఒకనాడు మమ్మల్ని రానివ్వలేదు దేవాలయానికి, ఈనాడు పోనివ్వట్లేదు పలాని దేవాలయానికి. ఎవరికి లేని ఆనాడు ఆంక్షలు మా మీదనే ఉన్నాయి, ఈనాడు ఆంక్షలు మా మీదనే ఉన్నాయి. ఆనాడు మన ధర్మం పేరుతో మా మీద ఆంక్షలు పెట్టారు, ఈనాడు ఆర్డర్ పేరుతో మా మీద ఆంక్షలు పెడుతున్నారు. ఇది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు, ఇది చట్ట విరుద్ధం, ఇది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి రాష్ట్రపతి ముందు కేంద్రం ముందు రెండే, ఒకటి దళిత